హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మనకి స్కై అండ్ రిఫరల్ లింక్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ లింక్లో మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, అలాగే రిఫరల్ లింక్ ఎలా పంపించాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ముందుగా మీరైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అండ్ అలాగే కామెంట్ బాక్స్లో ఉంటుంది, మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఇక్కడ వాట్సాప్ గ్రూప్లో లింక్ పెట్టడం జరిగింది. ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలా అయితే లింక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయినాక ఇక్కడ మీ మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మెయిల్ ఇచ్చిన తర్వాత అయితే మీ మెయిల్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఒకసారి మెయిల్స్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, స్కై నుంచి అయితే ఓటీపీ రావడం జరిగింది. దీనైతే మీరు సింపుల్గా కాపీ చేసుకోండి. అండ్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి ఇక్కడ ఓటీపీ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేసినాక నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్పాన్సర్ ఎవరు అనేది మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ టైటిల్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అమ్మాయి అబ్బాయి అనేది ఒకసారి చూసుకొని మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మా అమ్మగారికి చేస్తున్నాను కాబట్టి శ్రీమతి అయితే పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ జెండర్ ఫీమేల్ కాబట్టి ఫీమేల్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఒకసారి అగ్రీ చేశాక డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా కిందకి వస్తే ఇక్కడ క్రియేట్ యువర్ ప్రీ అకౌంట్ అని ఉంది. ఇక్కడైతే క్లిక్ చేయండి. మీకు ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది. ఓకే, కన్ఫర్మ్ అయితే చేయండి. ఇలా మీకైతే సక్సెస్ అని వస్తుంది. మీ పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. దీనైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇదైతే క్లోజ్ చేయండి. మీకు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ రీప్రెస్ చేస్తే మీకైతే పాస్వర్డ్ ఇక్కడ వచ్చి ఉంటుంది. ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ మెయిల్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా లాస్ట్లో, అక్కడైతే క్లిక్ చేయగానే మీకు రిఫరల్ లింక్ అని వస్తుంది. ఈ రిఫరల్ లింక్ నొక్కగానే మీకు లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ ఎవరికైనా కావాలనుకుంటే వారికి అయితే సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరైతే రిజిస్ట్రేషన్ అండ్ మీ లింక్స్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరైతే అప్డేట్స్ డైలీగా పొందండి ఫ్రెండ్స్. ఓకేనా?